క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి శుభాలు వందలు తెలియదు. వాక్యంలో దేవుడు మనతో ప్రత్యేకం మాట్లాడుతుంది. దేవుడు మనతో మాట్లాడిపోయే ఒక శ్రేష్టమైన వర్తమానం ఏదనగా దావీదు రాసిన కీర్తన మొదటి అధ్యాయంలో దేవుడు మనలో ఆశపడుతున్నాడు. దావీదు రాసిన కీర్తన మొదటి అధ్యాయం ఈ విధంగా వాక్యం సెలవిస్తూ ఉంది. దుష్టుల ఆలోచన చెప్పినాడు కదా, పాపుల మార్గం నిలవగా అపహాస్యులు కూర్చుని చోటన కూర్చుండక. ఇది మొదటి వచనం. రెండో వచనం చేస్తే యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. తెలుస్తుంది, నీటి కాలవల యారన నాటబడ్డది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును. అతని చేయదంతయు సఫలమగును. ఆమె చెప్పిన ఒకసారి ఇక్కడ మూడు కనిపిస్తూ ఉన్నాయి. మొదటి వచనం ఏం చేయకూడదో ఉంది, రెండవ వచనం ఏం చెయ్యాలో ఉంది, మూడో వచనం చేస్తే ఏం లభిస్తుందో ఉంది. హైలుగా దుష్టుల ఆలోచన చెప్పినాడు ఒక పాపుల మార్గం నిలవక అపహాసులు కూర్చుని చోటన కూర్చుండక. మొట్టమొదటి చెప్తుంది ఏంటంటే మనం ఏం చేయకూడదు చెప్తుంది ఇక్కడ వాక్యం. మనం మొట్టమొదటి ఏం చేయకూడదు అంటే దుష్టులు ఆలోచన చెప్పి నడవకూడదు. వాళ్ళ దుష్టుల ఆలోచన ఎలా ఉంటుంది అంటే చెడ్డగా ఉంటుంది. కుమ్మడకుమంటే దుష్టుల ఆలోచన నాశనంగా నడిపిస్తారు, దుష్టుల ఆలోచన చెడు మార్గాన్ని నడిపిస్తారు. కాబట్టి మన ఆలోచన విధానం ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండాలి. మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం అనేది చాలా ముఖ్యమైనది. కుమార్తె వాట్ యు థింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి వాక్యం సెలవుస్తుందంటే దుష్టులు ఆలోచన అడుగుక. దుష్టులు ఏం ఆలోచిస్తున్నారో మనం ఆలోచించకూడదంట. వాళ్ళు ఎలాగే థింక్ చేస్తామో థింక్ చేయకూడదు. మన ఆలోచన దైవికంగా ఉండాలి. ఎందుకంటే మన జీవిత ప్రయాణం ఆలోచనతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి నీ ఆలోచన బట్టి నడుస్తావు. నువ్వు అడిగేసే ముందు ఆలోచించాలి, వేస్తుంది మంచిదా చెడ్డదా అనేది. ఆలోచించి అడిగి వేస్తాంట మన జీవితాలు సరైన వైపు ఉంటాయి. కుమార్తె దుష్టులు ఆలోచన చెప్పన నడవక. హైలుగా మనం ఎలా నడకూడదు, దుష్టులు వెళ్ళే మార్గంలో మనం వెళ్ళకూడదు. అలా ఆలోచించకూడదు. మన ఆలోచన కరెక్ట్గా ఉండాలి, మన ఆలోచన దైవికంగా ఉండాలి. కుమార్తె రెండోది ఏమన్నాడు, పాపుల మార్గమున నిలబక. ఎక్కడ నిలబడకూడదు, పాపము చేస్తుంది నిలబడకూడదు. మా పాపం చేస్తే మనకు నిలబడితే మనల్ని కూడా పాపం చేయడానికి ప్రేరేపిస్తారంట. కాబట్టి పాపము చేసేవారు, చెడ్డ పనులు చేసేవారు దగ్గర మనం ఉండకూడదు. హల్లెలూయా. పాపము చేస్తే నిలబడతంట మనల్ని కూడా పాపులుగానే చూస్తారంట. కుమార్తె వాక్య పెట్టి పిల్లలు, పాపము వల్ల వచ్చి జీతము మరణము. గుర్తుపెట్టుకోండి, పాపము నాశనాన్ని తీసుకువెళ్ళిపోద్ది. పాపము జీవితాన్ని పాడు చేస్తుంది. కుమార్తె పాపం వల్ల మన జీవితం నాశనం అయిపోతాయి. కాబట్టి పాపము చేస్తే మనం ఉండకూడదు. కుమార్తె దూరంగా వెళ్ళిపోవాలి, అక్కడ నిలబడకూడదు. అలా నిలబడ్డామంటే మన జీవితం నాశనం అయిపోతుంది. ఎందుకంటే మనం అనుకుంటున్నాం స్టార్టింగ్ చిన్నది అనుకుంటా పాపం, కానీ ఆ పాపము పెద్దదయ్యి మన జీవితాలు నాశనం చేసుకొని తీసుకెళ్ళిపోతుంది. కుమార్తె మొట్టమొదటిగా మనం చనిపోయి అనుకుంటాం, తర్వాత అది వ్యసనంగా మారిపోయి దానికి బయటకు రాలేకపోతున్నారు చాలా మంది. కుమార్తె వాక్యం ఈరోజు నీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, నీ ఆలోచన నడవడిక ఏ విధంగా ఉంది, హౌ యూర్ థింకింగ్ రైట్ నౌ. కుమార్తె నీ ఆలోచన మంచిదైతే నీ నడవడి కూడా మంచిగా ఉంటుంది. నీ ఆలోచన చెడ్డదైతే నీ నడవడి కూడా చెడ్డగానే ఉంటుంది. పాపము చేత నిలబడితే నువ్వు కూడా పాపంగానే కనబడతావు. కుమార్తె అదే అన్నాడు, పాపము వల్ల వచ్చి జీతము మరణం. కుమార్తె ఒకసారి ఒక సంఘటన జరిగింది, నీతో పంచుకుంటాను. ఒక అమ్మాయి ఉందండి. అమ్మాయి అందములో అమ్మాయికి ఇచ్చిన లేదు, చదువులో అమ్మాయి టాప్. అంటే అన్ని విధాలు చూసిన అమ్మాయి పర్ఫెక్ట్గా ఉందన్నమాట. అంటే రెండు కాంబినేషన్ చాలా తప్పుకుంటా. అందం అంటే కొంచెం చదువు ఉండదు, కొంతమంది చదువు ఉంటే అందం ఉంటుంది. కానీ ఇక్కడ అమ్మాయి చాలా అందంగా ఉంటుందండి, ప్రపంచ సుందరలా ఉంటుంది. చదువులో నెంబర్ 1, రెండు కలిగి ఉన్న ఒక కలయిక అమ్మాయి. అమ్మాయికి ఒకసారి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. ఇంజనీరింగ్ మంచి కాలేజ్ సీట్ వచ్చిందండి.
అయితే అమ్మాయి హాస్టల్లో ఉండవలసి వచ్చింది. అయితే పేరెంట్స్ ముందే చెప్పారు, అమ్మా నువ్వు హాస్టల్కి వెళ్తే జాగ్రత్తగా ఉండు, ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఉన్నాను, పర్లేదు డాడీ చూసుకున్నాను డాడీ అన్నారు. వెళ్ళింది హాస్టల్లో ఉంది. వాళ్ళ రూమ్లో ఈ అమ్మాయితో పాటు 3 ఉన్నారు. మొదట అమ్మాయికి తెలియదు వీళ్ళ గురించి, మంచోళ్ళు అనుకుంటే అమ్మాయి, కానీ వీళ్ళకి కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయి. ఆ రూమ్మేట్ అవ్వడం వల్ల వాళ్ళు చేసే చెడ్డ పనులు అమ్మాయి చూస్తూ ఉంది. ఒకరోజు ఏమైందంటే అమ్మాయికి ఈ చెడు అలవాట్లు ఆలోచన చేశారు. అంటే సెల్ ఫోన్లు చూపించడం, తర్వాత చెడు వ్యసనకు అలవాటు చేశారు. ఎప్పుడైతే ఇవన్నీ అలవాటు చేస్తారో ఈ అమ్మాయికి అవన్నీ అలవాటు అయిపోయింది. ఎంతో ధైర్యంగా ఉన్న అమ్మాయి ఇప్పుడు చెడు పనులకు అలవాటు అయిపోయింది. అయితే తర్వాత అమ్మాయికి అర్థమైంది, అమ్మ నేను ఇట్లకి అలవాటు పడిపోయాను, చదువులో వెనకబడిపోయి చెప్పి అమ్మాయి మానలేకపోతుంది, చెడు అలవాటు బానిస అయిపోయింది. అయితే ఒక రోజు ఏమైందంటే తట్టుకోలేక ఇంట్లో ఎవ్వరూ చేయని రూమ్లో, ఆ రూమ్లో ఏం చేసిందంటే అమ్మాయి కెరస్టాల్ వేసుకుని తగలబెట్టుకుంది కుమార. అంటే ఒక అందంగా ఉన్న అమ్మాయి ఒక బొగ్గులా మారిపోయిందండి. అంటే పాపము చూసారా, పాపము చిన్నదనుకుంటా కానీ ఆ పాపము పెద్దది పెరిగి పెద్దకి అదే మన నాశనం చేసేస్తుంది. కాబట్టి పాపం వల్ల వచ్చి జీతం మరణం. కాబట్టి ఎవరు పెట్టారు జాగ్రత్తగా ఉంది, పాపం వల్ల వచ్చి జీతము మరణం. కాబట్టి నువ్వు పాపులతో నిలబడకు, కొంచెం దూరంగా పారిపో, నువ్వు చూడకు. 3వది అంటున్నాడు, అపహాసాలు కూర్చుని చోటన కూర్చోండి. అంటే అపహాసం చేస్తే మనం ఏం చేయకూడదు, కూర్చోకూడదు. అపహాసం అంటే ఏంటంటే ఎగతాళి చేసేవారు. అంటే మన దగ్గర కూర్చుంటే మనం కూడా ఎగతాళి అయిపోతామండి. కొంతమంది ఎగతాళి చేస్తారు కదా, అపహాసం చేస్తారు. ఒకసారి దేవదూతల్ని ఎగతాళి చేస్తున్నారండి. ఆ దేవదూతలు ఎగతాళి చేస్తాం, యేసే చాలా కోపం వచ్చింది. వాక్యాన్ని కూడా అవమానపరుస్తుంటే వాళ్ళు చాలా కోపం వచ్చంట. వెంటనే దేవుడు కోపం వాళ్ళ మీదకి వచ్చింది. కుమారుడు ఎవరైతే ఎగతాళి చేస్తారో వాళ్ళు యేసే కోపానికి లోనైపోతారు, వాళ్ళు యేసే ఉగ్రతకు లోనైపోతారు. కాబట్టి జాగ్రత్త. కుమారుడు అపహాసం చేస్తూ ఉండకూడదు, అపహాసం కూర్చోకూడదు. వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళతో మాట్లాడుకో. నీకు డౌట్ వచ్చింది కూడా అపహాసం చేస్తాను వెళ్ళిపో, లేకపోతే నువ్వు కూడా హేళన అయిపోతావు. కుమారుడు సరే, ఇక 3 పనులు చేయదన్నాడు దేవుడు. దుష్ట ఆలోచనలుగా, పాపుల మార్గంగా, అపహాసాలు కూర్చుని చోట కూర్చోడు. అది ఏం చేయాలి ఇప్పుడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములో ధ్యానించేవాడు ధన్యుడు. హల్లెలూయా. ఈ మాట చెప్తే అందరూ కూడా వాక్యం వింటున్నారు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఎవరు ధన్యులంట? ఆనందించాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించాలంట. అంటే ధన్యులు. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, మనం ముందు ఆనందించాలంట. అంటే వాక్యం చదవడానికి మనలో ఆనందం రావాలి. చాలా మంది వాక్యం చదువుతారు కానీ ఏదో చదివిస్తామలే, నామకావాసగా చదివేస్తారు. అందులో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు కుమారుడు. కానీ మనం వాక్యంలో ఇన్వాల్వ్ అవ్వాలంట. వాక్యంలో మనం పూర్తిగా అవలంబించాలి. అంటే వాక్యం చదువుతున్నప్పుడంట ఆనందిస్తూ చదువుతున్నాంలే, వాక్యం అయిపోయిందిలే అన్నట్టు కాకుండా వాక్యాన్ని ఆనందించాలి, సంతోషించు చదవాలంట. కుమారుడు ఎలా చదవాలి? దివారాత్రములు ధ్యానించాలంట. ధ్యానించడం అంటే ఏం తెలుసండి? అర్థం చేసుకొని చదవాలి వాక్యం, దాన్ని అనుభవిస్తూ చదవాలి. కుమారుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ముందు డ్రింక్స్ పెట్టాను అనుకోండి, కొంతమంది వెంటనే తాగేస్తారు, కొంతమంది మెల్లి తాగుతూ ఉంటారు. ఎందుకు తాగుతారు? అలాగా దాన్ని ఆస్వాదిస్తారు, దాన్ని ఆనందిస్తూ తాగుతారు. కుమారుడు అంటే దాన్ని ఏంటంటే పూర్తిగా వాళ్ళు అనుభవిస్తున్నారు. కుమారుడు వాక్యం వినలేరా? వాక్యం అంటే మనం ధ్యానించాలని. అంటే వాక్యం మన హృదయంలోకి వెళ్ళాలి. ఏదో చదివేస్తున్నాం, ఏదో వినేస్తున్నాం అని కాకుండా వాక్యాన్ని మనం ఏం చేయాలి? ధ్యానించాలి. వాక్యాన్ని మనం అనుభవించాలి. యూ హ్యావ్ టు ఫీల్ దట్ మెసేజ్, బట్ ఫీల్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వాక్యం మనలోకి వెళ్ళాలి, ఆ వాక్యం మన జీవాన్ని కలిగించాలి.
ఆ వాక్యం మనకి వెలుగును కలిగించాలి. ఎందుకంటే దేవుని వాక్యము జుంటు తేనె దారుల కన్నా మధురమైనది. హల్లెలూయా. అది చాలా సంతోషం ఇస్తుందండి వాక్యం చదివితే. ఎందుకంటే వాక్యం మనకు ఒక మాన్యువల్ లాంటిది. అంటే మనం ఈ మైక్ కొన్నాను కదా, ఈ మైక్ ఏమిస్తారు చెప్పండి? మాన్యువల్ ఇస్తారు. ఈ మైక్ కొన్నప్పుడు ఈ మాన్యువల్ ఇచ్చారండి. ఈ మాన్యువల్ ఎందుకు ఇచ్చారు? ఇది ఎలాగ వాడాలి, ఎలాగ ఇలా మాట వినిపిస్తుంది కదా, ఇలా మాట్లాడి క్లియర్గా వినిపిస్తుంది. అంటే ఇది ఎలాగ వాడాలో కూడా మాన్యువల్ ఇచ్చారు. అంటే ఇది చెప్పినట్టు వాడకపోతే మైక్ సరిగ్గా పనిచేయదు. కుమార్తె అలాగే మనిషి ఎలా ఉండాలో ఒక మాన్యువల్ దేవుడికి ఇచ్చాడు. అదే దేవుని వాక్యం. ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తూ చదువుతారో, అనుభవిస్తూ చదువుతారో, ఆనందిస్తూ చదువుతారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు కుమారుడు. ఎందుకంటే వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట దేవుని మాట వలన కలుగును, దాని వాక్యం వల్ల కలుగును. హల్లెలూయా. కుమార్తె వింటే విశ్వాసం వస్తుంది. వెన్న విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని మాట వల్ల వస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం మనకి వెలుగునిస్తుందంట. దేవుని వాక్యం మనకి జీవితంలో శక్తినిస్తుంది. కాబట్టి ఏదో చదివేస్తున్న వాక్యం అయిపోయింది ఈ రోజుతో. వాక్యము ఈరోజు ఈ అధ్యాయం చదివిస్తేనే కాకుండా అనుభవిస్తూ కానీ చదివితే అంట విల్ ఫీల్ దట్ వర్డ్ ఆఫ్ గాడ్. కుమారుడు ధ్యానించడం ఒక మాట చెప్తాను. ఒకసారి నన్ను ఇద్దరు భోజనాలు పిలిచారండి. ఎంతమంది? ఇద్దరు. వాళ్ళిద్దరు భోజనం పిలిస్తే ఒక ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే భోజనం పెట్టి పప్పుచారు కాకరకాయ కూర. ఏంటది? పప్పుచారు కాకరకాయ కూర తిన్నాను. ఏదో తినేసారి అయిపోయింది. ఇంకోటి పిలుస్తారు వాళ్ళు ప్యాడేజ్ బిర్యానీ. చక్కగా భోజనం పెట్టారు. ప్యాడేజ్ బిర్యానీ, చక్కగా స్వీట్స్ అని ముందు పెట్టారు. అవి నేను తింటున్నప్పుడు నాకు ఎలా ఉంటుంది చెప్పండి? ఆనందంతో తింటున్నాను, ఆస్వాదిస్తూ తింటున్నాను. ఎందుకంటే అది నాకు ఇష్టమైన భోజనం. అది కాబట్టి దాన్ని ఆనందిస్తూ దాన్ని అనుభవిస్తూ తింటున్నాను. నాకు ఏది నాకు లైఫ్లో గుర్తుండిపోతుంది చెప్పండి? పప్పు చోటు కాకరకాయ గుర్తుంటుందా? ప్యాడేజ్ బిర్యానీ గుర్తుంటుందా? నాకు ప్యాడేజ్ బిర్యానీ గుర్తుంటుంది. ఎందుకని? అది నాకు ఆనందాన్ని ఇచ్చింది. ఆ భోజనం నాకు తృప్తినింద పొడిపిన తృప్తిని ఇచ్చింది కుమారుడు. అలాగే వాక్యము కూడా నువ్వు ధ్యానిస్తే అంట నీకు ఆకలి, జీవాహారం దొరికినట్టు ఉంటుందంట. ఆయన వాక్యము అనుభవిస్తుందంట కొవ్విన ఒక దూడ మాంసం వల్ల మనకు ఉంటుందండి కుమారుడు. ఇట్స్ వండర్ఫుల్ వర్డ్ అండి. దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఆస్వాదిస్తూ చదవాలి. దేవుని వాక్యం ఏదో నామకార్థంగా చదవకూడదు. ఎందుకంటే అది పరిశుద్ధ గ్రంథం. ఇట్స్ అ హోలీ బైబిల్. అది దగ్గర 40 మంది ఎంతో ప్రయాసతో, ఎంతో ఆసక్తితో రాసిన గ్రంథం బైబిల్ గ్రంథం. అటువంటి గ్రంథాన్ని నువ్వు ఏదో సాధారణ బుక్ అనుకో కుమారుడు. ఎందుకంటే ఆ బుక్ ని జీవితాన్ని మారుస్తుంది. ఆ బుక్ ని బ్రతుకుని మారుస్తుంది. ఎలా నడవాలో నేర్పిస్తుంది, ఇలా బ్రతకాలో నేర్పిస్తుంది. కాబట్టి వాక్యాన్ని ఆనందిస్తూ సంతోషిస్తూ దాన్ని మనం ఏం చేయాలంట? ధ్యానం చేయాలి. యూ హ్యావ్ టు ఫీల్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అదే దేవస్థానికి వచ్చిన కూడా వాక్యాన్ని మనం అనుభవిస్తూ వినాలంట. అప్పుడే మన జీవితంలో ఆ వాక్యం ఏం చేస్తుంది? నీరు కట్టేదిగా ఉంటుంది కుమారుడు. ఏదో చదువుతున్నామంటే సరిపోదండి. వాక్యం చదువుతున్నప్పుడు అనుభవించాలి మన జీవితంలో. యూ హ్యావ్ టు ఫీల్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అప్పుడే ఆ వాక్యం మన జీవితంలో నెమ్మది ఇస్తుంది కుమారుడు. వాక్యం అని ప్రియులారా, ఈరోజు వాక్యం మీతో మాట్లాడుతూ ఉంది. నువ్వు దేవుడికి ఎలాగ వింటున్నావు? ఈరోజు ఏదో చర్చికి వెళ్ళాంలే, ఆదివారం కదా వెళ్ళాం, పాస్టర్ చెప్తారు ఈరోజు వాక్యం అయిపోయింది అని కాదండి. చర్చిలోకి వెళ్ళిన తర్వాత ఆ వాక్యాన్ని అనుభవిస్తూ వినాలంట. ఈ వాక్యం నా కొరకే. దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ఓన్లీ ఫర్ మీ. ఇది దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడి వాక్యం నన్ను బలపరుస్తుంది, ఈరోజు దేవుడి వాక్యం నడిపిస్తుంది అని ఏం చేయాలంట? అనుభవిస్తూ ఆ వాక్యాన్ని మనం చదవాలి, ధ్యానించాలి. ఆమె చెప్దామా? కుమార్తె, దట్స్ ఐ వాంట్ టు సే దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ టాకింగ్ విత్ యూ రైట్ నౌ. పరిశుద్ధమైన వాక్ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కుమార్తె. ఈరోజు నువ్వు ఎలా వాక్యాన్ని ధ్యానిస్తున్నావు?
ఎలా వాక్యాన్ని అనుభవిస్తున్నాం ఈరోజు? ఎలాగ దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నాం? ఆలోచించు కుమార కుమార్తె. ఎందుకంటే దేవుని వాక్యం ఎలాంటిదంటే 119 కీర్తన 4 మంచి మాట ఉంటుందండి. నా పాదము నాకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. హైలుయ. దేవుని వాక్యం ఎటువంటిదంట? పాదమునకు దీపమును, త్రోవకు వెలుగునై ఉన్నది. హైలుయ. కుమార కుమార్తె, దేవుని వాక్యం ఎటువంటిదంటే ఒక దీపం వంటిది. మన త్రోవను చూపించేది. షోస్ ద వే హౌ టు వాక్. ఎలా నడవాలో దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. కుమార కుమార్తె, మనకు త్రోవను చూపించే దేవుని వాక్యం మనకు దీపంగా ఉంటుంది. అందుకనే బలుబుని కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ ఏమన్నాడంటే, లోకమంతా నేను వెలిగిస్తే దేవుని వాక్యం నాకు వెలిగించింది అన్నాడు. హైలుయా. ఎంత గొప్ప మాట అండి. థామస్ ఆల్వా ఎడిసన్ ఏమన్నాడు? లోకమంతా నేను వెలిగిస్తే దేవుని వాక్యం నాకు వెలిగించింది. హైలుయా. కుమార కుమార్తె, దేవుని వాక్యం మనకు వెలిగించేదండి. దేవుని వాక్యం మనల్ని వెలిగించేది. చీకట్లో ఉన్న మన జీవితాల్ని వెలుగుమయం చేసే దేవుడు. అదే అన్నాడు కదా, ఆది యందు వాక్యం ఉండేను, ఆ వాక్యం అవతరిందంటే దేవుని యొద్ద, ఆ వాక్యము దేవుడై ఉండేను. హల్లెలూయా. ఈ వాక్యము ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉందండి కుమార కుమార్తె. ఎందుకంటే ఆయనలో జీవం ఉంది. ఆయన జీవం వలన ప్రతి మనిషి ఏం చేస్తుంది? వెలిగిస్తూ ఉంది. హల్లెలూయా. ఎవరిలో అయితే దేవుని వాక్యం ఉంటుందో, ఎవరిలో అయితే దేవుని వాక్యం ముందు నడిపిస్తుందో వాళ్ళకి వెలుగుగా ఉంటుంది కుమార కుమార్తె. ఈరోజు నీ జీవితంలో వాక్యం ఉంటే ఇంకా వాక్యం నేను వెలిగిస్తుంది కుమార్తె. అక్కడ దేవుని వాక్యం ప్రతి మనిషిని వెలిగిస్తుందంట. మనం పాపము చేయకుండా ఉండాలంటే, నేను పాపము చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో దేవుని వాక్యము ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. ఈ 119 కీర్తన అంతా కూడా దేవుని వాక్యం గురించి ఉంటుంది కుమార కుమార్తె. ఎందుకంటే వాక్యం అంత మంచిదండి. 176 వచనాలు కూడా దేవుని వాక్యం గురించి ఉంటుంది కుమార కుమార్తె. కాబట్టి 119 కీర్తనలు అన్నాడు కదా, దేవుడి వాక్యం అంట జుట్టుతో దానిగా మధురమైందంట కుమార కుమార్తె. ఈరోజు వాక్యం వేరా. ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావు, ఆ వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నించి అనుభవిస్తూ చదువు. ఏదో నామకార్థకే చదివేస్తున్నాంలే, ఈరోజు వాక్యం అయిపోతుందిలే, ఈరోజు వాక్యంతో పని, ఈరోజు చదివిస్తానులే కాదు కుమార కుమార్తె. నువ్వు ఎంతసేపు చదువుతున్నా ముఖ్యం కాదు, ఎలా చదువుతున్నాను ముఖ్యం కుమార కుమార్తె. దేవుని వాక్యం ధ్యానించి ఈరోజు దేవుని వాక్యాన్ని మనస్ఫూర్తిగా చదువు. దేవుని వాక్యాన్ని అనుభవిస్తూ చదువు. దేవుని వాక్యాన్ని ఆనందిస్తూ చదువు. ఏదో చదువుతున్నానులే దేవుని వాక్యం, ఈ రోజుతో దేవుని వాక్యం అయిపోయింది అని కాకుండా, నీ వాక్యం ఏం చేస్తే నీకు త్రోవను చూపిస్తుంది కాబట్టి దాన్ని ధ్యానిస్తూ ఉండి ప్రతిరోజు అనుభవించే దేవుని వాక్యాన్ని నీ మనసు హృదయంలో ఉంచుకో. నువ్వు పాపము చేయకుండా ఉండాలంటే హృదయంలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. హల్లెలూయా. ఆమె చెప్దామా? ఈరోజు తీర్మానం తీసుకో. ప్రభా ప్రతిరోజు వాక్యం చదువుతాం ప్రభా, తీర్మానం తీసుకో. ఎందుకంటే వాక్యము నీ జీవితానికి వెలిగిస్తుంది కుమార కుమార్తె. ఆ వాక్యము నీ జీవితాన్ని వెలుగుమయంగా చేస్తుంది. ఆ వాక్యము నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు కుమార కుమార్తె. ఇట్ విల్ కీప్ యూ ఇన్ హయ్యర్ ప్లేసెస్. అందుకనే ఎప్పుడు వాక్యం ధ్యానిస్తూ ఉంటుంది. బైబిల్ కొనుక్కున్నాం. కొంతమంది ఉంటారండి, ఆ బైబిల్ ఓన్లీ ఆదివారం చర్చ తీసుకొస్తారు, మళ్ళీ ఆదివారమే ఓపెన్ చేస్తారు, మంచి వాక్యమే చదువు కుమార కుమార్తె. కానీ జాన్ మిల్లర్ అనే వ్యక్తి అంట, ఒక దైవజనుడు, బైబిల్ 130 సార్లు చదివినా సరే ఇంకా అర్థం కాలేదు అన్నాడంట. చూస్తారా? బైబిల్ అన్నిసార్లు చదివిన వ్యక్తిగా బైబిల్ అర్థమైపోతే మనకి ఎలా అర్థం అవుతుందండి? ఎందుకంటే బైబిల్ మామూలు తెలుగు వంటిది కాదండి, అది దేవుని వాక్. అది ఇట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడితో మాట్లాడాలంటే ప్రార్థన ద్వారా మాట్లాడాలి, దేవుని వాక్యం ద్వారా మాట్లాడాలి. ప్రతిరోజు వాక్యం అర్థం ఏంటంటే నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు అని అర్థం. ప్రతిరోజు ప్రార్థన చేసిన అర్థం ఏంటంటే దేవుడితో మాట్లాడుతున్నావు. నువ్వు ఒక్కరోజు వాక్యం చదవకపోయినా దేవుడితో మాట్లాడుతున్నాడు కాదు, ఒక్కరోజు వాక్యం ధ్యానించకపోయినా దేవుడితో మాట్లాడుతున్నాడు కాదు కుమార కుమార్తె. సో ఎవ్రీడే యూ హ్యావ్ టు టాక్ విత్ గాడ్, ఎవ్రీడే యూ హ్యావ్ టు కాంటాక్ట్ విత్ గాడ్ కుమార కుమార్తె. ఒక ప్రశ్న, ఎంతమంది వాక్యం చదివారు? వాక్యం అంటారు కదా, తెల్లవాళ్ళు ఎంతమంది ఉదయకాల వాక్యం చదివారు? సరే, ప్రతి రోజు మనం వాక్యం చదవాలి. హ్యావ్ టు ఎంజాయ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆనందిస్తూ చదవాలి. అబ్బాయి ఎవరు చదువుతాడో ఇప్పుడు చదవాలి అవసరమా అనుకోకూడదంట.
ప్రతిరోజు ధ్యానించాలి. యూ హావ్ టు ఫీల్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకని ఎప్పుడైతే వాక్యం చదువుతారో అది నీ పాదం ఎలా ఉంటుంది? దీపంలా ఉంటుంది, నీ త్రోవకు వెలుగుగా ఉంటుంది. సో ఎంజాయ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ మై ఫ్రెండ్. దేవుని వాక్యాన్ని అనుభవిస్తూ చదువు, దేవుని వాక్యాన్ని ఆనందిస్తూ చదువు. అప్పుడు అది నిన్ను ఉన్నతమైన స్థానం వస్తుంది. కుమారుడు ఈరోజు దేవుని వాక్యంతో నీతో మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు ఎలా దేవుని వాక్యం చదువుతున్నావు? అయితే ఎవరైతే దేవుని వాక్యం చదువు ఎలా ఉంటారంటే వాళ్ళు భవిష్యత్తులో ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు, అతడు చేయదంతయు సఫలము. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారంట. సరే, అతను చేయదంతయు సఫలమవును. హల్లెలూయా. సరే, అంత మంచి మాట అంటున్నాడు. మనం ఇప్పుడు కూడా పచ్చగా ఉంటామండి. దేవుని చదువులు ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటారు. ఆకు ఎప్పుడు వాడిపోదు. ఎప్పుడు నీటి కాలువలు ఏరన నాటబడినదే. సరే, ఏమన్నాడు? నీటి కాలువలు ఏరన నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. మూడవ చదివే కదండి. మూడవ ఏమంటుంది? ఆకు వాడక. హల్లెలూయా. మూడవ సెలవిస్తుంది, నీటి కాలువల ఏరన నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఆమె చెప్తామా? నీటి కాలువల ఏరన నాటబడింది. ఎప్పుడైనా మన మొక్కలు నీటి కాలువ పక్కన వేసామనుకోండి, నీళ్ళు పుష్కలంగా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మొక్క ఎప్పుడు చిగురుస్తూనే ఉంటుందండి, ఎప్పుడు వాడిపోదు. అంటే దేవుని వాక్యమైన నీరు దగ్గరగా మనం నాటబడితే మనం ఎప్పుడు ఎండిపోవండి, ఎప్పుడు పచ్చగానే ఉంటామండి. ఎప్పుడైతే మన జీవితంలో వాక్యం ఉంటుందో మనం ఎప్పుడు కూడా మూడు బార్ల జీవితంలో ఉన్నాం. ఎప్పుడైతే వాక్యం మన జీవితంలో ఉంటుందో ఎప్పుడు కూడా మనం ఎండిపోయే వాళ్ళ ఉండమంట. ఎప్పుడో దేవుని వాక్యం మనలో ఉంటుందో ఆ వాక్యం ద్వారా మనం ఏమవుతో నడిపించబడుతూ ఉంటాం. హల్లెలూయా. కుమార్తె వాక్యం లేదా నీటి కాలువలో నాటబడింది, ఆకుకూరక అతని కాలం ఫలమిచ్చు చెట్టు వల్ల ఉండు. అది ఎప్పుడు ఎండిపోడు. దేవుని వాక్యం హృదయంలో ఉంటే, దేవుని వాక్యం హృదయంలో ఉంటే ఎప్పుడు కూడా నువ్వు క్షేమంగానే ఉంటావు. దేవుని వాక్యం హృదయంలో ఎప్పుడు ఆనందంగానే ఉంటావు. దేవుని వాక్యం హృదయంలో ఉంటే ఎప్పుడు సంతోషంగా ఉంటావు. నీ బాధలు ఉండవు. ఉన్నప్పుడు కూడా దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. ఆ వాక్యం ఏం చేస్తుంది? బలపరుస్తూ ఉంటుంది. నీ కన్యలు తుడిచేదిగా ఉంటుంది ఆ వాక్యం. కుమార్తె ఎప్పుడైతే వాక్యం ధ్యానిస్తావో అప్పుడు నువ్వు నీటి కాలువ నాటబడిన ఒక చెట్టు వలె ఉంటావు. ఎప్పుడు కూడా ఆకు వాడిపోవు, చిగురించేవాడిగా ఉంటావు, పచ్చగా ఉంటావు, ఎప్పుడు ఎండిపోవండి. కుమార్తె మొక్కలు ఎప్పుడు ఎండిపోతాయి చెప్పండి? తెలుసు కదా. మొక్కలు ఎప్పుడు ఎండిపోతాయి? దానికి సరే నీరు దొరకకపోతే ఎండిపోతాయి. నీరు ఆ వేర్లు తాగలేదనుకోండి, దాని నీరు ద్వారా ఆ మొక్క తీసుకోలేదు, అప్పుడు మొక్క ఎండిపోదు. అంటే నీరు చాలా అవసరం మొక్కకి. అలాగే మన ఆత్మీయ జీవితంలో వాక్యం కూడా చాలా అవసరం. ఆ వాక్యం మనకి ఏం చేస్తుంది అంటే జీవాన్ని ఇస్తుంది, దప్పికొన్న మనకి దాహాన్ని తీరుస్తుంది. అంతేనా? దుప్పి నీటి వగకు ఆశపడినట్లు దేవ నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. అంటే వాక్యం కొరకు మనం ఏం చేస్తున్నాం? ఆశపడుతూ ఉన్నాం. ఆశలో ప్రాణం దేవుడు తృప్తిపరిచే దేవుడు అండి. మన దేవుడు దాహాన్ని తీర్చే దేవుడు ఆయన. వాక్యం ద్వారా ఎందుకంటే వాక్యము నీటితో దేవుడు పోల్చాడు, జీవజాలను ప్రవహించడం చేర్చాడంటే వాక్యం ద్వారా. సో వాక్యము ఎవరి జీవితంలో ఉంటుందో వాడు ఇప్పుడు కూడా ఎండిపోడు. కాలువ పక్కల నాటబడిన మొక్క వాళ్ళే ఉంటాడు. ఏ కాలం? మన కాలం కాదండి. ఇప్పుడు మీరు కోనసీమ అటువైపు వెళ్ళినప్పుడు, పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు పొలాల పక్క నుంచి పెద్ద వాగుల్లా ఉంటాయి, పెద్ద కాలువలు ఉంటాయి, అక్కడ మంచిగా ఉంటుంది. ఆ నీరు మొక్కలకు వెళ్తుంది, అప్పుడు పొలాలన్నీ పచ్చగా ఉంటాయండి. అలాగే మనకు కూడా ఇప్పుడు పచ్చగా చిగురించే వారంగా ఆనందించే వారంగా ఉండాలంటే మన జీవితంలో కూడా దేవుని వాక్యం ఉండాలి. అప్పుడే మనం ఏమనుకుంటున్నాం అవన్నీ దేవుడు సఫలపరుస్తాడు. ఏవైతే దేవుడు మనం చేయాలనుకుంటున్నా అవన్నీ చేస్తే గుమ్మడి. ఈరోజు నువ్వు ఎందుకు కార్యం జరగట్లేదు తెలుసా? నీ జీవితంలో ఎందుకు అద్భుతం జరగట్లేదు తెలుసండి? ఇంతకు ఒకటే కారణం, నువ్వు వాక్యం చదవట్లేదండి. నువ్వు వాక్యం చదవడం వల్ల జీవితంలో ఏ అద్భుతం జరగట్లేదు. వాక్యం చదవడం వల్ల జీవితం కార్యం జరగట్లేదు. నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే, నీ జీవితంలో ఆశ్చర్యాలు జరగాలంటే
దేవుని వాక్ ద్వారా ఏం చేయాలి? నాటబడాలి. హల్లెలూయా. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. మై డియర్ ఫ్రెండ్, కుమార్తె, ఈ వాక్యుల మీద ఈరోజు నువ్వు ఎలాగ దేవుని వాక్యం వింటున్నావు? నీ హృదయంలో ఆ వాక్యం ఉంటే నువ్వు ఇప్పుడు పచ్చగానే ఉంటావు. ఎండిపో కుమార్తె, మారని మొదలుగా మారుస్తాడు ఇప్పుడు దేవుని వాక్యం వింటావు. 3 బారిపోయిన జీవితాన్ని చిగురింప చేస్తాయినా ఏసే ఫలించని కొమ్మ. నువ్వు కూడా ఫలించాలంటే నువ్వు కూడా దేవుని వాక్యం హృదయంలో ఉంచుకో. నువ్వేమైతే అనుకుంటున్నావో, నువ్వేమో చేయాలనుకుంటున్నావు, ఎలాగైతే నడవాలనుకుంటున్నావు, అన్నీ దేవుడి జీవితం కార్యం జరిగిస్తుంది కుమార్తె. చూడ, ఒక మొదటి కీర్తనలో ఎంత దేవుడు బాగా మాట్లాడుతున్నాడు. మొట్టమొదటికి ఏం చేయకూడదో చెప్పాడు. రెండోది ఏం చెయ్యాలో చెప్తున్నాడు. మూడోది అలా చేస్తే ఏం జరుగుతుందో చెప్తూ ఉన్నాడు. చూసారా, ఈ 3 కార్యాలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు జీవితంలో అద్భుతాలు జరగాలంటే, నీ జీవిత కార్యం జరగాలంటే చేయవలసింది ఒకటి, దివారాత్రి ధర్మశాస్త్రం ధ్యానించు, వాక్యాన్ని ధ్యానించు, వాక్యాన్ని హృదయంలో ఉంచుకో. ఆ వాక్యం హృదయంలో ఉంటుందో అది నీ జీవితాన్ని కడుతుంది కుమార్తె. ఇదే ఈ 3 వచనాలు కదా. మొదటిది ఏం చెయ్యకూడదు, రెండో వచనం ఏం చెయ్యాలి, మూడో వచనం ఏం చేస్తూ వచ్చింది ఫలవంతంగా ఉంటుంది, ముందు ఎలా ఉండబోతుంది అలా చెప్తూ ఉన్నాడు కుమార్తె. ఈరోజు వాక్యం వేరా, ఈ ఒక్కసారి జీవితమా దుష్టాలోచనలుగా పాపమనలుగా అభాష కూర్చుని చోట కూర్చొని కాదు. రెండోది ఏమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు. మూడోది అతను నీటి కాలువలో నాటబడేది, ఆకుకూర వాడికి అతని కాలం ఫలమించు, చెట్టు వలన అతని చేయదంతయు సఫలమగును.